రీసెంట్‌గా యాపిల్ ఫ్యాన్స్‌కి అండ్ యాపిల్ యూజర్స్‌కి ఒక పెద్ద షాకే తగిలిందనమాట. అదేంటి అంటే యాపిల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఐఫోన్స్ తప్ప మిగిలిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఐప్యాడ్స్ కానీ, మ్యాక్‌బుక్ ఎయిర్ కానీ, మ్యాక్‌బుక్ ప్రో కానీ, మ్యాక్ స్టూడియో కానీ, ఈవెన్ మ్యాక్ మినీ కానీ, యాపిల్ విజన్ ప్రో కానీ అండ్ ఈవెన్ వాళ్ళ అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ అదర్ ప్రొడక్ట్ పైన ఎక్సెప్ట్ ఐఫోన్స్ మాసివ్ ప్రైస్ హైక్స్ అయితే చేశారనమాట. అండ్ ఆ ప్రైస్ హైక్స్ అనేటివి ఏ 5,000 10,000 కాదు. మీకు ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ పైన 30,000 ప్రైస్ హైక్ చేశారు. అండ్ మ్యాక్‌బుక్ ప్రో అండ్ మ్యాక్‌బుక్ స్టూడియో అయితే మరీ దారుణంగా 50,000 నుంచి 1,00,000 వరకు ప్రైస్ పెంచేశారు. ఈవెన్ మ్యాక్ మినీ పైన కూడా మీకు 20,000-30,000 ప్రైస్ హైక్ చేశారు. అండ్ ఈ ప్రైస్ హైక్స్ చూసిన తర్వాత చాలా మందికి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో బయట మార్కెట్‌లో. అండ్ ఇక్కడ ఓన్లీ యాపిల్ మాత్రమే కాదు, మిగిలిన విండోస్ ల్యాప్‌టాప్స్ కానీ లేదా నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ వీటన్నిటిపైన కూడా ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్ ప్రైసెస్ అనేటివి పెరుగుతూనే ఉన్నాయి. బట్ వాళ్ళేం చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు అంటే వారానికి ఒక 1000, 2000 అలా పెంచుతూ ఉన్నారు. బట్ యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే సడెన్‌గా ఒక్కటేసారి పెంచేశారనమాట. సో ఇప్పుడు మీలో చాలా మందికి ఈ ప్రైస్ హైక్ చూసిన తర్వాత చాలా డౌట్స్ ఉండొచ్చు అండ్ చాలా క్వెషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకున్న డౌట్స్‌ని అండ్ మీకున్న క్వెషన్స్‌ని క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ నన్ను చాలా మంది నేను రీసెంట్‌గా లైక్ మ్యాక్‌బుక్ ఎయిర్‌కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో కానీ, లాంగ్ టర్మ్ రివ్యూ కానీ వీటి గురించి పెట్టాననమాట. అంటే మ్యాక్‌బుక్ ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా నేను ఆ వీడియోస్‌లో చెప్పాను. సో ఒకవేళ మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ గురించి మీరు కంప్లీట్‌గా తెలుసుకోవాలంటే మాత్రం ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే ఇప్పుడు మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ పైన ప్రైస్ పెరిగింది. సో ప్రీవియస్ ప్రైజింగ్‌కి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైజింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు అది వర్త్ ఇట్టా కాదా? అంటే ఆ ప్రైస్ హైక్ అయిన తర్వాత మనం మ్యాక్‌బుక్ ఎయిర్ కొనాలా? వద్దా? అండ్ ఎవరు కొనాలి? ఎవరు కొనకూడదు? అండ్ ఒకవేళ బ్రో మాకేమన్నా డిస్కౌంట్ కానీ లేదా ఏమన్నా ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? సో ఆ పాసిబిలిటీస్ ఏంటి? అండ్ కొంచెం తక్కువ ప్రైస్‌కి మనకేమన్నా కొనడానికి అవకాశం ఉందా? లేదా? సో వీటి గురించి అండ్ వీటి అన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీకున్న డౌట్స్ అన్నిటి గురించి వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్పబోతున్నాను. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం వీడియోని డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీకు నేను చెప్పే కంటెంట్ అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అదర్‌వైజ్ యూ కెన్ లీవ్. ఓకే. సో ఇక లేట్ చేయకుండా మనం కంటెంట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ అసలు ప్రైస్ హైక్ ఎంత జరిగింది? అండ్ ప్రీవియస్ ప్రైజింగ్‌కి అండ్ ఇప్పుడున్న ప్రైజింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ నేను ఇక్కడ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 గురించి మాట్లాడతాను. ఎందుకంటే రీసెంట్‌గా ఈ ఇయర్ లాంచ్ అయింది మ్యాక్‌బుక్ ఎయిర్ M5. M4 గాని, M3 గాని అవన్నీ ప్రీవియస్ మోడల్స్ అన్నమాట. వాటి గురించి నేను మాట్లాడట్లేదు. సో ఫస్ట్ M5 గురించి చూసుకుంటే M5 అనేది మనకి మార్చ్ 2026లో లాంచ్ అయింది. అండ్ లాంచ్ అయినప్పుడు దాని ప్రైస్ అనేది 1,20,000. అండ్ ఆ టైంలో లాంచ్ అయిన తర్వాత 11,000 స్టూడెంట్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఈవెన్ నేను కూడా స్టూడెంట్ డిస్కౌంట్ యూజ్ చేసి కొనుక్కున్నాను. అండ్ స్టూడెంట్ డిస్కౌంట్‌తో పాటు మన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉండేవన్నమాట. ఒక 4,000-5,000. అండ్ ఈవెన్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా చాలా మందికి ఒక 7,000 వరకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ ఇంకా అదర్ ఆఫర్స్ దొరికేవన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే లాంచ్ అయిన ప్రైస్ 1,20,000 అండ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మనకు అరౌండ్ 1,00,000-1,05,000 లేదా మాక్స్ 1,10,000కే మనకు దొరికేదన్నమాట మ్యాక్‌బుక్ ఎయిర్ M5. ఓకే. లేటెస్ట్ మోడల్. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రైస్ అనేది పెరిగిందన్నమాట. ఎంత పెరిగింది అంటే 30,000. యాపిల్ అఫీషియల్‌గా పెంచిన ప్రైస్ వచ్చేసి 30,000. సో లాంచ్ అయిన ప్రైస్ 1,20,000. అండ్ ఇప్పుడు గనక మీరు యాపిల్ స్టోర్‌కి వెళ్లి చూస్తే దాని యొక్క ప్రైస్ అనేది 1,50,000 ఉంటుంది. సో 30,000 పెరిగిన తర్వాత ఇప్పుడు అది వర్త్ ఇట్టా కాదా అనేది ఫస్ట్ డౌట్ అన్నమాట. 1,5,00,000కి మనం మ్యాక్‌బుక్ ఎయిర్ M5 కొనాలా వద్దా అనేది పెద్ద డౌట్. ఇక్కడ టు బి ఫ్రాంక్ నన్ను మీరు ఫెయిర్‌గా అడిగితే మాత్రం వర్త్ కాదనే చెప్తాను. ఓకేనా? మ్యాక్‌బుక్ ఎయిర్ M5 కానీ, M4 కానీ ఇవి చాలా మంచి ల్యాప్‌టాప్స్. ఓకేనా? వాటిలో మనకి చాలా మంచి థింగ్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్ అయినా లేదా మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళైనా, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇంకా మీరు మంచిగా మంచి డిస్‌ప్లే, మంచి సౌండ్ క్వాలిటీ గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీటన్ని యాస్పెక్ట్స్‌లో మ్యాక్‌బుక్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. కుదిరితే అవి చూడండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మ్యాక్‌బుక్ ఎయిర్ M5 అనేది 1,2,00,000 వరకు అయితే అది వర్త్ ఇట్. ఓకే. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా అదే చెప్పాను. మీరు 1,00,000 దగ్గర గనక మ్యాక్‌బుక్ ఎయిర్ M5 కొంటున్నారంటే అది వర్త్ ఇట్. బట్ 1,5,00,000 అయితే మాత్రం వర్త్ కాదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకిప్పుడు ప్రైస్ హైక్ తర్వాత మనకి ప్రీవియస్ ప్రైసింగ్‌కి మ్యాక్‌బుక్ ఎయిర్ M5 దొరకట్లేదు. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కానీ, అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, యాపిల్ స్టోర్‌లో కానీ ఎక్కడా కూడా మనకి 1,2,00,000 లోపు మ్యాక్‌బుక్ ఎయిర్ M5 దొరకట్లేదు. నేను అన్ని చోట్ల వెతికాను. ఈవెన్ కొన్ని స్టోర్స్‌కి వెళ్లి కూడా చూసాను. బట్ ఎక్కడ అంత తక్కువ ప్రైస్‌కి దొరకట్లేదు. సో ఇప్పుడున్న మేజర్ క్వెషన్ మార్క్ ఏంటి అంటే బ్రో మేమేం చేయాలి? ఇప్పుడు మాకు 1,5,00,000 మేము పెట్టలేము. బట్ స్టిల్ మాకు మ్యాక్‌బుక్ ఎయిర్ M5 కానీ, M4 కానీ కావాలి. సో ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని నన్ను మీరు అడిగితే మీకు కొన్ని దారులున్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకా ఒక 2 మంత్స్‌లో అంటే రేపు దసరాకి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ వస్తుంది. అండ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే మీకు తక్కువలో తక్కువ ఒక 5% మేబీ డిస్కౌంట్ రావచ్చు. ఐయామ్ నాట్ గ్యారంటీ ఇట్. అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని నేను చెప్పలేను. బట్ ఇండియాలో బిగ్గెస్ట్ సేల్స్ అవే అన్నమాట. సో మేబీ ఆ టైంలో మీకు మ్యాక్‌బుక్ ఎయిర్ మీద ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు తక్కువలో తక్కువ ఒక 5,000 లేదా 10,000 అంటే 10,000 రాకపోవచ్చు. 5,000 వరకైనా సరే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ అన్నీ ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. అసలు నేను మ్యాక్‌బుక్ ఎయిర్ M5 అని కొడుతుంటే అమెజాన్‌లో అసలు అన్ని విండోస్ ల్యాప్‌టాప్సే వస్తున్నాయి. మ్యాక్‌బుక్స్‌లే రావట్లేదు అసలు M4 కానీ, M5 కానీ ఏది రావట్లేదు.
ఇంకా ప్రీవియస్ M2 M3 చూపిస్తుంది అంతే. ఈవెన్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అదే జరుగుతుంది. అంటే కొన్నిసార్లు చూపిస్తుంది, కొన్నిసార్లు చూపించట్లేదు. అంటే ఔట్ ఆఫ్ స్టాక్ అవుతుందన్నమాట. అంటే ఎక్కువ మంది కొంటున్నారు ప్రైస్ హైక్ జరిగిన తర్వాత ఇంకా పెరుగుతుందేమో అని భయపడి. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, సేల్స్ టైమ్‌లో ఖచ్చితంగా స్టాక్ వస్తుంది. ఇప్పుడు లేకపోయినా సరే. అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని. ఈవెన్ కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి ఔట్ ఆఫ్ స్టాక్ అవుతుందని నేను రీసెంట్‌గా ఒక అన్న నాకు చెప్పాడు. బట్ సేల్స్ టైమ్‌కి ఖచ్చితంగా స్టాక్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా సరే ఫ్లిప్‌కార్ట్ అయినా, అమెజాన్ అయినా, ఆఫ్‌లైన్ స్టోర్స్ అయినా ఏవైనా సరే. స్టాక్ వచ్చిన తర్వాత వాళ్ళు మేబీ 1 ఆర్ 2 డేస్ అది ఎక్కడైనా సరే ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత ఒక 5% డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేల్ చేసుకోవాలి కాబట్టి. వాళ్ళకి ఎక్కువ సేల్స్ జరిగే టైం అదే కాబట్టి ఎక్కువ మందిని పీపుల్‌ని అట్రాక్ట్ చేసి కొనే విధంగా చేయాలి కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు. సో, అది మీకు ఒక బెటర్ ఆపర్చునిటీ అనమాట. అట్‌లీస్ట్ ఒక 5,000-7,000 డిస్కౌంట్ అయితే వస్తుంది ఆ టైంలో. అండ్ మోస్ట్‌లీ అది క్రెడిట్ కార్డ్స్ మీద ఇస్తారు. ఓకేనా? డైరెక్ట్ డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా స్టూడెంట్ ఆఫర్ ఉంది. ఈవెన్ యాపిల్ అఫీషియల్ స్టోర్‌కెళ్ళి మీరు చూస్తే ప్రైస్ హైక్ అనేది 1.5 లాక్ వెళ్ళిపోయింది. బట్ స్టిల్ స్టూడెంట్ డిస్కౌంట్ సేమ్ ఆ 10,000 11,000 సారీ ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 11,000 వస్తుంది స్టూడెంట్ డిస్కౌంట్. అది ఇప్పటికి కూడా ఉంది. నేను నిన్న కూడా చూసాను నాకు కనిపించింది. సో, మీకున్న బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే స్టూడెంట్ డిస్కౌంట్ యూజ్ చేసుకోండి. అండ్ అలాగే సేల్స్ టైమ్‌లో ఏమన్నా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ లేదా ఏమన్నా వస్తాయేమో చూడండి. ఈవెన్ సేల్స్ అనే కాదు మధ్యలో సడెన్‌గా ఒక్కో రోజు ఒక 1 ఆర్ 2 అవర్స్ మీకు ఏమంటారు ప్రైస్ డ్రాప్ అవ్వడం, ఇన్ స్టాక్ రావడం అండ్ ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇవ్వడం. ఇవన్నీ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వట్ల అది. 1 ఆర్ 2 అవర్స్ ఇస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. అంటే కొంత స్టాక్ తీసుకొస్తున్నారు. ఔట్ ఆఫ్ స్టాక్ అవ్వంగానే తీసేస్తున్నారు అంతే. సో, మీరేం చేస్తారు అంటే ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఒకవేళ నిజంగా కావాలి బ్రో మేము కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ స్టాక్ వస్తున్నాయా లేదా? ఏమన్నా ఆఫర్స్ ఇస్తున్నారా లేదా అని. సో, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ బిగ్ బిలియన్ డేస్ కానీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానీ. ఈవెన్ అదే టైంలో మీకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ స్టూడెంట్ ఆఫర్ కోసం ట్రై చేయండి. స్టూడెంట్ ఆఫర్ పైన మీకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 11,000 ఇవ్వరు స్టూడెంట్ డిస్కౌంట్ ఓకేనా. 5,000-7,000 ఎంతో ఇస్తారు. అది డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్క స్టోర్‌లో ఒకలా ఇస్తారు. బట్ అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో, స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేయండి. అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైమ్‌లో చూసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోండి. సో, ఈ 3 గనక మీరు యూజ్ చేసుకోండి. అండ్ వీటితో పాటు ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ల్యాప్‌టాప్ కానీ లేదా ఏదైనా వేరే ఓల్డ్ డివైస్ ఏదైనా ఉంటే వాటిని ఎక్స్‌చేంజ్ చేయండి. సో, వాటి వల్ల కూడా మీకు ఇంకో 5,000 10,000 తగ్గే ఛాన్స్ ఉంటది. ఇట్ డిపెండ్స్ అన్నమాట. మీ ప్రీవియస్ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో దాని యొక్క కండిషన్‌ని బట్టి మీకు ఎంతో కొంత రీసేల్ వాల్యూ వస్తుంది. సో, ఆ విధంగా మీరు ఎక్స్‌చేంజ్ చేయడం వల్ల కూడా మీకు ఇంకో కొంచెం తగ్గుతుందన్నమాట. సో, మీరు గనక ఈ 4 థింగ్స్‌ని యూజ్ చేసుకోగలిగితే మాక్‌బుక్ ఎయిర్ M5 ఏదైతే ఉంటుందో మీకు అరౌండ్ 1.3 లాక్ దగ్గరికి రావచ్చు. అన్నీ యూజ్ చేసుకోగలిగితే. లేదా 1.35 అలా ఎళ్ళొచ్చనమాట. బట్ అట్‌లీస్ట్ ఒక 10,000-15,000 అయితే తగ్గుతుంది. సో, మీకలా తగ్గి మీకు ఒకవేళ 1.3 లాక్ అలా వస్తే కొనుక్కోండి. అది వర్త్ ఇట్ ఆ ప్రైస్‌కి. మళ్ళీ చెప్తున్నాను మాక్‌బుక్ ఎయిర్ M5 అనేది చాలా చాలా మంచి ల్యాప్‌టాప్. మీరు దాని కేపబిలిటీస్ కానీ, మీరు దాని హార్డ్‌వేర్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి ల్యాప్‌టాప్ అది. ఓకేనా? దాని యొక్క బ్యాటరీ ఎఫిషియన్సీ కానీ, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సో, మీరు ఆ పెట్టిన ప్రైస్‌కి బ్రో మేము దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలుగుతాం అనుకుంటే కొనుక్కోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రో మేము మాక్‌బుక్ ఎయిర్ M5 అంత పెట్టి కొనలేం బ్రో మాకింక వేరే ఆప్షనే లేదా అంటే మీకున్న బెస్ట్ ఆప్షన్ మాక్‌బుక్ ఎయిర్ M4. నేను మళ్ళీ చెప్తున్నా M3 కానీ, M2 కానీ కొనొద్దు ఓకేనా. అవి చాలా ఓల్డ్ వెర్షన్స్. కుదిరితే వాటిని అవాయిడ్ చేయండి. మీకింక లేదు బ్రో బడ్జెట్ అనుకుంటే మాత్రమే వెళ్ళండి వాటికి. అండ్ ఇంకొకటేంటంటే ఈ M4 కానీ, M3 కానీ మీకు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో దొరకట్లేదు. M4 దొరుకుతుంది అప్పుడప్పుడు. కానీ M3, M2 అసలు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ప్రైస్ చాలా ఎక్కువుంటది. 1,00,000 కంటే ఎక్కువ పెడుతున్నారు వాటికి కూడా. కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మాత్రం M4 కానీ, M3 కానీ దొరుకుతుంది. ఒకవేళ మీకు మాక్‌బుక్ ఎయిర్ M4 నన్నడిగితే M3 అవాయిడ్ చేయండి. M4 కొనుక్కోండి. M4 గనక 1,00,000 లేదా 1.1 లాక్ అంటే 1,10,000 లోపు M4 దొరుకుతుంది అంటే మాత్రం కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ప్రైస్ హైక్స్ చూస్తుంటే మాత్రం ఈ ప్రైస్ హైక్స్ అనేవి ఇప్పట్లో ఆగేలా లేవు. కొంతమంది కంపెనీస్ కానీ లేదా కొంతమంది ఇన్సైడర్స్ ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 2027 అంటే ఇంకో 1 ఇయర్ వరకు కూడా ఈ ప్రైస్ హైక్స్ ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మేజర్ క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటి అంటే బ్రో సరే ఇప్పుడు ప్రైస్ హైక్ జరిగింది మేము ఇప్పుడు కొంటాం బాగానే ఉంది యూస్ చేసుకుంటాం అంతా ఓకే బట్ ఒకవేళ ఒక 6 మంత్స్ తర్వాత లేదా నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ తర్వాత ప్రైస్ డ్రాప్ అయితే మా పరిస్థితి ఏంటి బ్రో మేము ఎక్కువ మనీ పెట్టి కొట్టిన ఎక్కువ మనీ పెట్టి కొన్నట్టు అవుతుంది కదా అంటున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ ఒకసారి ఒక ప్రోడక్ట్‌కి ప్రైస్ హైక్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రోడక్ట్ తిరిగి ఒరిజినల్ ప్రైస్‌కి వెళ్తుందన్న గ్యారంటీ లేదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ అన్నిటికి ప్రైస్ హైక్ జరుగుతుంది. ఎవ్రీ బ్రాండ్ కూడా ప్రైస్ హైక్ పెంచుతూనే ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆ ఫోన్స్ అన్ని ఒరిజినల్ ప్రైస్‌కి తీసుకురారు. ఎప్పటికీ తీసుకురారు. ఈవెన్ ర్యామ్ అండ్ ప్రైస్ ఏవైతే ఉంటాయో ర్యామ్ అండ్ స్టోరేజ్ వాటి షార్టేజ్ వల్లే కదా ఇదంతా జరుగుతుంది ప్రైస్ హైక్స్. ఈవెన్ రేపు వాటికి డిమాండ్ తగ్గిపోయి ర్యామ్ అండ్ స్టోరేజ్ నార్మల్ ప్రైస్‌కి దొరికినా సరే కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ మొబైల్స్‌ని తిరిగి యాక్చువల్ ప్రైస్‌కి తీసుకొని రావు. ఓకేనా? వన్స్ ఒకసారి ప్రైస్ హైక్ జరిగింది అండ్ పబ్లిక్ స్టిల్ ఎక్కువ మనీ పెట్టి కొంటున్నారు అంటే వాళ్ళు తిరిగి ఒరిజినల్ ప్రైస్‌కి తీసుకొని రారు. డిమాండ్ ఉన్నంత కాలం తిరిగి వాటి ప్రైస్ అనేది డ్రాప్ అవ్వదు. మీకు ఇప్పుడు ఇంకా మ్యాక్‌బుక్‌ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. మ్యాక్‌బుక్ లాంచ్ అయినప్పుడు 1,20,000 ఉంది M5 మోడల్. ఇప్పుడు 1,50,000 ఉంది.
ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఎవ్రీ విండో ల్యాప్టాప్ ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి జనాలు ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకుంటారు ఏది బెటర్ ఆప్షన్ అని. సో ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్ కూడా 10,000 to 20,000 పెరుగుతుంది కదా. సో చాలా మోడల్స్ కలిసి జరుగుతుంది. సో ఇప్పుడు 1.5 లాక్ పెట్టినా సరే జనాలు కనుక మ్యాక్బుక్ ఎయిర్ని కనుక కొంటూ ఉన్నారు అనుకోండి, అంటే సేల్స్ డ్రాప్ అవ్వకుండా సేల్స్ అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, రేపు ఫ్యూచర్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ తగ్గినా సరే యాపిల్ వాడు ప్రైస్ డ్రాప్ చెయ్యడు. ఫ్యూచర్లో లాంచ్ అయ్యే M6 ఎయిర్ ఉంటుంది కదా, అంటే మ్యాక్బుక్ ఎయిర్ M6 మోడల్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ 1.5 లాక్కే లాంచ్ చేస్తాడు వాడు, 1.2 లాక్కే లాంచ్ చేయడు. అర్థమవుతుందా? సో డిమాండ్ ఉన్నంత కాలం ప్రైస్ డ్రాప్ అనేది జరగదు, ఈవెన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ స్టేబుల్ అయినా సరే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అన్లెస్ అంటిల్ ఒకవేళ అసలు మ్యాక్బుక్స్కి సేల్స్ లేవు, సేల్స్ అలా డ్రాప్ అయ్యాయి, ఒక 20 to 30% సేల్స్ డ్రాప్ అయ్యాయి, సో జనాలు కొనట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే, డిమాండ్ తగ్గుతుంది అన్నప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ 1.3 లాక్ 1.2 లాక్ తీసుకొని వస్తారు. బట్ అది జరుగుతుందా లేదంటే 50-50 ఛాన్సెస్. సో ఇది మీకు ఈ అవేర్నెస్ మీకు ఉండాలన్నమాట. కంపెనీస్ వాళ్ళ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అండ్ వాళ్ళకి సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం ఏదో ఇప్పుడు ఏదో ప్రైస్ హైక్ జరిగింది కదా బ్రో మళ్ళీ తగ్గిస్తారంటే అలా ఉండదు. ఓకేనా? కంపెనీస్ అలా వర్క్ అవ్వవు ఎప్పుడు కూడా. ఓకే. సో ఐ హోప్ ఇప్పుడు మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయని అనుకుంటున్నా. సో మీకు మ్యాక్బుక్స్ కావాలి అనుకుంటే మాత్రం స్టిల్ ఇప్పుడు కూడా ట్రై చేయండి కొనుక్కోవడానికి. కుదిరితే మీకు ఇందాక చెప్పినట్టు స్టూడెంట్ ఆఫర్స్ కానీ, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కానీ, లేదా ఫెస్టివల్ ఆఫర్స్ కానీ వీటిని యూస్ చేసుకోండి. లేదు బ్రో మేము అంత పెట్టి కొనలేము అనుకుంటే M4కి వెళ్ళండి. ఇంకా లేదు బ్రో అసలు మేము 1 లాక్ కూడా పెట్టలేము అనుకుంటే, మీరు స్టూడెంట్ అయ్యుండి జనరల్ యూస్కి అయితే మాత్రం అసలు మ్యాక్బుక్ ఎయిర్ M5 కానీ M4 కానీ వద్దు, మ్యాక్బుక్ నియో కొనుక్కోండి. అది మీకు అరౌండ్ 80,000 ఏమో వస్తుంది. అది ప్రీవియస్గా 60,000కి వచ్చింది, బట్ ప్రైస్ హైక్ తర్వాత 70,000 ఏమో ఉంది, 70 to 80,000. సో బట్ స్టిల్ అది బేసిక్ జనరల్ యూస్ చేసే వాళ్ళకి అది వర్త్ ఇట్ అనమాట. అది బాగానే పనిచేస్తుంది, అది కూడా మంచి ల్యాప్టాప్ అనమాట. ఓకే. సో హోప్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ ఇట్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, హానెస్ట్గా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో టేక్ కేర్. బై.